హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు అండ్ సాటర్డే రోజు 2 days కలిపి ఈ వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి సాటర్డే రోజు ఈవినింగ్ దాకా ఉండిద్ది వీడియోలో. ఫ్రైడే రోజు నైట్కి నేను డిన్నర్కి పావు బాజీ చేస్తున్నాను. దానికోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. మెయిన్గా క్యాలీఫ్లవర్ నేను వేస్తాను అనమాట. క్యాలీఫ్లవర్ ఉంటేనే ఈ రెసిపీ చేస్తాను నేను, లేకపోతే చేయను అనమాట. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని కొంచెం హాట్ వాటర్లో గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు ఉంచాను అనమాట. మన దగ్గర అయితే ఇండియాలో అయితే పురుగులు అట్లా కనిపిస్తాయి, కానీ ఇక్కడ అసలు పురుగు అనేది కనిపించదు. కానీ ఇంకా అక్కడ అలవాటు కదా వాటర్లో వేడి నీళ్ళల్లో అట్లా వేయటం. ఇంక ఇక్కడ కూడా వేస్తాను అనమాట. వేసి ఇంక వాటిని పీసెస్ లాగా కట్ చేసి అన్ని క్యారెట్, పొటాటో, బీన్స్, క్యాలీఫ్లవర్ మొత్తం కలిపి కుక్కర్లో పెట్టి విజిల్ రానిస్తాను అనమాట. కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా అయిందాక ఇంకా అదే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ కుక్కర్ విజిల్ వచ్చి ఉడికేలోపు నేను ఆ రోజు చైత్ర వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ ఫెయిర్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళు అక్కడ ఏం చేశారో ఒక బిట్ యాడ్ చేస్తాను. అంటే స్కూల్లో తీయలేదు కానీ వాళ్ళ వరకు తీసాను వీడియో ఇది. అక్కడ ఏంటంటే ఒక బిస్కెట్ మనం మనీ పే చేయాలన్నమాట. బిస్కెట్ ఉన్నాయి చూసారా, ఈ జింజర్ బ్రెడ్ మ్యాన్ ఏదో అనుకుంటా. అక్కడ బిస్కెట్ ఏంటంటే వాళ్ళు ఇస్తారు, దాని మీద డెకరేషన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఆ డెకరేషన్ చేసేవి కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి, అవి తినేవి అనమాట. దానికి ఏంటంటే మనం మనీ పే చేయాలి. వాళ్ళకి £1 పే చేస్తే ఒక బిస్కెట్ ఇస్తారనమాట. అంటే డెకరేషన్ మనమే చేసుకొని తినడానికి. అక్కడ ఏంటంటే చరణ్ వాళ్ళ అంటే ప్రతి స్టాల్ దగ్గర ఒక టీచర్ ఉంటారనమాట. క్రిస్మస్ ఫెయిర్ అంటే చాలా స్టాల్స్ పెడతారు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను. ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క టీచర్ ఉంటారనమాట. ఇంక ఇట్లాగా ఈ బిస్కెట్స్ దగ్గర చరణ్ వాళ్ళ సార్ ఉన్నారనమాట. ఇంకా చరణ్ మా సార్ ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి అది ట్రై చేస్తానని చెప్పి అన్నాడు. ఇంకా సరే అని చెప్పి చైత్రాను చరణ్ ఇద్దరు వెళ్ళి ఆ బిస్కెట్ ట్రై చేసి దాన్ని డెకరేట్ చేసుకొని తిన్నారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఆ రోజు నేను అక్కడ వీడియో ఇంకేం తీయలేదు స్కూల్లో. ఇంకా పావు బాజీది అది ఉడికిన తర్వాత దాన్ని బాగా మ్యాష్ చేశాను అనమాట. పప్పు గుత్తితో బాగా మెత్తగా అన్నాను. ఇంకా అన్నాక పక్కన పెట్టేశాను. ఇంకా బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇంకా బటర్ కూడా వేస్తాను అనమాట. బటర్ వేస్తే బాగుండిద్ది అని చెప్పి ఇంకా బటర్ వేసాను. తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఇంకా టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేస్తానన్నమాట. ఇంకా తర్వాత కొంచెం పసుపు, కారము అవన్నీ వేసేసి ఇంకా మనం ఉడకబెట్టుకున్నాం కదా, అది పేస్ట్లా చేసుకున్నాం కదా, ఇంకా పేస్ట్ కూడా వేసి బాగా ఫస్ట్ ఏంటంటే కొంచెం అది కూడా నూనెలో మగ్గనిస్తాను అనమాట. వెంటనే వాటర్ పోయాను. ఇంకా కొంచెం మగ్గింది అన్న తర్వాత వాటర్ పోసి ఇంకా మూత పెట్టి ఉడకనిస్తానమాట. యాక్చువల్గా నేను ఈ పావు బాజీ అనేది ఫస్ట్ ఎక్కడ తిన్నానంటే బెంగళూరులో తిన్నానమాట. మ్యారేజ్ అయిన తర్వాత తిన్నాను. అంతకుముందు హైదరాబాద్లో ఉన్నా సరే 1 year 2 years అట్లా ఉన్నా సరే ఎప్పుడూ తినలేదన్నమాట. బెంగళూరులో ఎక్కడంటే ఇప్పుడు 99 దోశలు అని చెప్పి వెరైటీ దోశలు అని చెప్పి బండ్ల మీద పెడతా ఉంటారు కదా, ఇంకా అట్లా వెళ్ళినప్పుడు ఆ పక్కనే పావు బాజీ బండి కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చినాక ఇంకా మనమైనా తినచ్చు చేసుకోవచ్చు కదా ఇంట్లో అని చెప్పి ఇంకా యూట్యూబ్లో చూస్తే కనిపిస్తూ ఉంటాయి కదా, ఇంకా చూసి ఆ రెసిపీ అట్లా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ బెంగళూరులో ఉన్నా సరే ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఎప్పుడన్నా తినాలనిపించినా బయటికి వెళ్ళి తినచ్చు ఇండియాలో అయితే. ఇక్కడ కానీ మనం ఇంట్లోనే చేసుకున్నాం, బయటికి వెళ్ళి తినలేం కాబట్టి ఇంకా ఇక్కడ నెలకొకసారి అట్లా అన్న చేస్తాను అనమాట నేను. ఇంకా పావు బాజీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా బన్స్ కాలుస్తున్నాం అనమాట. బటర్ వేసే కాలుస్తాము. ఆ రోజు ఏంటంటే ఎప్పుడు వైట్ బ్రెడ్ తీసుకొస్తాం అనమాట. వైట్ బ్రెడ్ అయితే ఇంకా వైట్ బ్రెడ్ ఎందుకులే, అంత మంచిది కాదు కదా అని చెప్పి బ్రౌన్ బ్రెడ్డే తీసుకొని వచ్చాం అనమాట. ఇంక ఫస్ట్ పిల్లలకి బ్రౌన్ బ్రెడ్ ఒకటి కాల్చిస్తే వాళ్ళకి కొంచెం తేడా తెలిసిందనమాట. ఇదేంటి ఎప్పుడు తినే బ్రెడ్ కాదు కదా అని చెప్పి అంటే, కాదు ఇది మంచి చైత్ర, ఇది తినండి అని చెప్పి పెట్టామన్నమాట. చైత్ర ఏమో కర్రీతోనే తినిద్ది బాగా ఇష్టం. కానీ చరణ్ ఏంటంటే కర్రీ మనం పెట్టింది అక్కడే ఉండిద్ది అనమాట, బ్రెడ్ అయిపోతూ ఉండిద్ది వాడిది.
చరణ్ పావు బాజీ అంటే బ్రెడ్ తక్కువ కర్రీ ఎక్కువ తినాలి చరణ్ అని చెప్పి చెబుతూ ఉంటాము. శరత్ అయితే స్పూన్తో తింటాను అనమాట. పావు బాజీ అంటే కంపల్సరీ స్పూన్తోనే తింటాడు. నాకు అసలు రాను కూడా రాదు అట్లా తింటాం. నేనేంటంటే అది తీసుకొని అది మొత్తం కూర అంతా ముంచి తింటాను అనమాట. నాకు అట్లా ఇష్టము. ఇంకా డిన్నర్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏంటంటే చికెన్ తీసుకొని వచ్చామన్నమాట మార్నింగ్. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత శరత్ అది కట్ చేస్తున్నాను. ఇదేంటంటే బ్రెస్ట్ థై ఫిల్లెట్స్ తెచ్చామన్నమాట. చికెన్ థై ఫిల్లెట్స్ అంటే బోన్లెస్ చికెను. థైస్కి ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పి ఎక్కువ తేమన్నమాట. ఎప్పుడు బ్రెస్టే తీసుకొస్తాము. ఇంకా ఆ రోజు థై ఫిల్లెట్స్ తీసుకొచ్చాం. ఇంకా దాన్ని మ్యారినేషన్ చేసి పెట్టేసామన్నమాట. ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్. పొద్దున్నే శరత్ లేచాడు, పిల్లలు లెగవలేదనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి బాయిల్డ్ ఎగ్ ఉంటే ఇంకా చీజ్ పెట్టుకొని శాండ్విచ్ చేసుకొని తింటున్నాడు. పిల్లల్ని అడిగితే తింటారా అంటే వద్దన్నారు. వాళ్ళు కార్న్ఫ్లేక్స్ తింటా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి కార్న్ఫ్లేక్స్ అది పెట్టించానమాట. తింటా ఉన్నారు. ఇంకా చైత్రకి ఆ రోజు ట్యూషన్ ఉండదు కదా సాటర్డే రోజు. ఇంకా చైత్రకి ఏంటంటే ట్యూషన్లో ఎక్కువ పేపర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి వీక్ హోంవర్క్ ఇస్తారు, క్లాస్ వర్క్ ఉండిద్ది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టినవి అన్ని పేపర్స్ చాలా ఉంటున్నాయి అన్నమాట. చాలా ఉంటుంటే ఇంకా వాటికి ఫోల్డర్స్ లాగా పెట్టుకుందాం చైత్ర అని చెప్పాం. ఇంకా శరత్ ఏంటంటే ఫోల్డర్స్ లాంటివి తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి సపరేట్గా పెట్టుకో చైత్ర ఇట్లా పెట్టుకో అని చెప్పి పెట్టి చూపిస్తున్నాడు అనమాట. ఇంకా ప్రతిసారి ఇంకా వీటిల్లోనే పెట్టుకో అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఆ రోజు మిస్లీ తింటున్నాను అనమాట. ఎప్పుడు మా శరత్ తింటాడు, ఆ రోజు నేను తింటున్నాను. ఇంకా శరత్ బయటికి వెళ్తున్నాను అనమాట. సాటర్డేగా మార్కెట్ ఉండిద్ది కదా, బయటికి వెళ్తుంటే ఇంక ఇంట్లో చెత్త ఉందన్నమాట. ఇంకా సరే చైత్ర నువ్వు కూడా నాతో పాటు వెళ్ళి అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అట్లా సపరేట్గా ఉండిద్ది కదా. ఇంకా ఉన్నాయి చైత్ర కొంచెం ఎక్కువే ఉంది కదా, నాతో పాటు నువ్వు కూడా వెళ్ళరా అంటే ఇంకా చైత్ర వెళ్ళి కింద వేసేసి వెంటనే వచ్చింది. శరత్ ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సింది తీసుకొచ్చాడు అనమాట. ఒక 2 సంచులు తీసుకెళ్ళాడు. అంటే కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అవి తీసుకొద్దాం అని చెప్పి వెళ్ళాడు, కానీ ఒక సంచికే తీసుకొచ్చాడు అనమాట. ఇంకోటి ఖాళీగానే తీసుకొచ్చాడు. ఏమేమి తీసుకొచ్చాడంటే పుదీనా తీసుకురమ్మని చెప్పాను. ఎందుకంటే ఆ రోజు బిర్యానీ చేద్దాం, చికెన్ బిర్యానీ అని చెప్పి పుదీనా తీసుకురమ్మంటే అది తీసుకొచ్చాడు. ఇంకా బ్లూబెర్రీస్ బాగున్నాయని చెప్పి బ్లూబెర్రీసు మెయిన్ శరత్ మార్కెట్కి ఎందుకు వెళ్తా అంటే ఈ దానిమ్మకాయల కోసం వెళ్తాడనమాట. ఇవేంటి అంటే అటు చివరే దొరుకుతాయి అనమాట. ఇక్కడ మేము వెళ్ళే లిడిల్ దగ్గర అట్లా అయితే వేరే కలర్ ఉంటాయి కానీ అవి పులుపు ఉంటాయి అనమాట. ఇంకా దానిమ్మకాయల కోసం అక్కడికి వెళ్ళాడు. ఇంకా ఆరెంజెస్ అవి తీసుకొని వచ్చాడనమాట. ఇంకా దానిమ్మకాయలు తీసుకొచ్చారు కదా, పిల్లల్ని తింటారంటారా దానిమ్మ గింజలు అంటే తింటామన్నారు. ఇంకా శరత్ ఒలుస్తూ ఉన్నాడనమాట. ఇంకా నేను బిర్యానీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా చైత్ర వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని వాళ్ళకి ఎట్లా అంటే ఒలిచి బౌల్లో వేసిస్తాం అనమాట. ఎప్పుడు అట్లా కాకుండా ఒలిచేటప్పుడు ఏంటంటే అట్లా విడిగా ఒక గుత్తిలాగా అట్లా ఇస్తే కొరుక్కొని తింటారన్నమాట. అట్లా ఇష్టం అనమాట వాళ్ళకి. ఇంకా నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు బిర్యానీ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే చేస్తాను అనమాట. అప్పటికప్పుడు చేసి అదే నూనె బిర్యానీకి వాడతాను అనమాట, బాగుండిద్ది అని చెప్పి. ఇంకా పిల్లల్ని చదువుకోమంటే చరణే వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని బుక్ రీడింగ్ చేస్తున్నాడు. చైత్ర ఏమో రూమ్లో కూర్చొని మ్యాథ్స్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళు అడుగుతున్నారమ్మా మేము చదువుకునేటప్పటికి నీ లంచ్ ప్రిపేర్ చేసేస్తావు, బిర్యానీ అయిపోయిద్ది అని చెప్పి అడుగుతున్నారు. మా పిల్లలకి ఏంటంటే బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట, మెయిన్గా మా చైత్రకి. ఇంకా సరే ట్రై చేస్తానమ్మా మీరు చదువుకోండి అని చెప్పాను. కానీ వాళ్ళు చదువుకునే టయానికి బిర్యానీ అయిపోలేదన్నమాట, ఇంకా ఉడుకుతూ ఉంది. ఎందుకంటే పుదీనా తీసుకురావడం కొంచెం లేట్ అయ్యింది కదా. ఇంకా శరత్ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 12:30, 1 అట్లా అయ్యింది నేను బిర్యానీ కంప్లీట్ చేసేటప్పటికి. ఇంకా బిర్యానీ దమ్కి పెట్టేసి ఇంకా దాంట్లోకి గ్రేవీ ప్రిపేర్ చేశాను అనమాట, బిర్యానీలో నంచుకోవడానికి అని చెప్పి. మా శరత్కి ఏంటంటే బిర్యానీ అయినా అసలు ఏదైనా సరే పక్కన నంచుకోవడానికి ఉండాలన్నమాట గ్రేవీ. అసలు నేను బిర్యానీ అనేది కొంచెం డ్రైగా లేకుండానే చేస్తాను అనమాట. అంటే కొంచెం కలిసేటట్టు అట్లానే చేస్తాను. ఎక్కువ మంది ఏంటంటే కొంచెం డ్రైగా ఇష్టపడతారు, కానీ మేము అంత డ్రైగా ఇష్టపడము అనమాట, కొంచెం ముద్దలాగా అట్లానే ఇష్టపడతాము. మాకైతే గ్రేవీ ఏమి అవసరం లేదనమాట ఈ బిర్యానీకి. కానీ మా శరత్కి అయితే కంపల్సరీ ఏదో గ్రేవీ కావాలని చెప్పి ఆ రోజు
కొత్త రెసిపీ ఒకటి ట్రై చేశాను అనమాట, గ్రేవీ కర్రీ. ఇంకా ఫస్ట్ వీళ్ళ ముగ్గురికి పెట్టేశాను, ఇంకా తర్వాత నేను కూడా తినేసాను అనమాట. తిన్న తర్వాత వీళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మామూలుగా ఎవ్రీ సాటర్డే ఇంట్లో కొంతసేపు ఉన్న బయటికి ఎక్కడికో చోటుకి వెళ్తాము, కానీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉన్నాము. వీళ్ళు ఎక్కడేదో ఆల్ఫాబెట్స్ దాంట్లో వేసి అవి తీసి దానికి సంబంధించి ఏదో గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇచ్చింగ్ ఎక్కడికి వచ్చారా? ఏంటిది? ఏనా? ఏంటిది అది? ఏంటి ఏరియల్ అంటారా? వాళ్ళు ఆల్ఫాబెట్ తీసి ఆల్ఫాబెట్ వచ్చిన దాంతో ఏదైనా యాక్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఐ అంటే ఇచ్చింగ్ లాగా అట్లాగా ఆ గేమ్ ఆడుకున్నారు. ఇంకా తర్వాత చరణ్ ఆరెంజెస్ తెచ్చిన దగ్గర నుంచి ఆరెంజ్ జ్యూస్ అంటున్నాడు అనమాట. నేనేమో ఆరెంజెస్ ఏంటంటే ఈజీ పీలర్స్, అంటే మనం ఒలుచుకొని తినే అనమాట, జ్యూస్ తీసుకునే కాదు. కావాలి రేపు తెచ్చుకొని చేసుకుందాంలే చరణ్ అంటే, కాదు ఇవి ఉన్నాయిగా, చాలా ఉన్నాయిగా, వీటితో తీసుకుందాం అని చెప్పి అన్నా అనమాట. సరే సరత్తు ట్రై చేద్దామని చెప్పి కట్ చేస్తున్నాడు. ఇంకెక్కడ వీళ్ళు మా అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట, మా ఊరు వెళ్ళారు. ఇంకా అమ్మ అన్నయ్య వాళ్ళు వీడియో కాల్ చేశారు పిల్లల కోసం అని చెప్పి. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అందుకు ఇంకా అది కూడా మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకెక్కడ శరత్ జ్యూస్ తీస్తున్నాడు. అదేంటంటే జ్యూసు అది ఈజీ పీలర్స్ కదా, జ్యూస్ తీస్తుంటే అవి తిప్పేటప్పుడు అది గట్టిగా ఉండవు అన్నమాట, తొనలు ఊడొస్తున్నాయి అనమాట. ఇంకా అవన్నీ నేనే అది చూసి అవన్నీ వేస్ట్ అవుతున్నాయి, ఎందుకు వద్దురా ఇంత అన్నా అనమాట. అంటే ఇంకా సరే కట్ చేశాను కదా అంతవరకు తీస్తానని చెప్పి తీసానమాట. ఇంకా సరే వడబోద్దాం అన్నాడు శరత్. నేనే ఎందుకు అవి బిట్స్ ఉన్నా బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ చరణ్కి అది వడపోయకుండా ఇచ్చామన్నమాట. కొంచెం తాగి బాగానే ఉందన్నాడు, కానీ లోపలంతా కొంచెం ఎక్కువ తరంకల్లాగా అట్లా అనిపించింది. ఇంక తర్వాత వడపోసి ఇచ్చాను అనమాట, తాగుతున్నారు. దాని ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.